అనగనగా ఒకప్పుడు కాంచీపురంలో రామయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ఒకప్పుడు కర్రలతోనే వంట చేసుకునేవారు. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు వచ్చాయి. మరి దగ్గరలో ఉండే అడవుకు వెళ్ళడం, కట్టెలు కొట్టడం, వాటిని అమ్మి వాళ్ళ యొక్క జీవనోపాధిని సాగించేవారు ఒకప్పుడు. అలాగే ఈ రామయ్య కూడా ఒకరోజు కట్టెలు కొట్టుకొని వచ్చేస్తున్నాడు. అంతలో ఒక సింహ గర్జన వినబడింది. భయంతో ఉనికిపోతున్న రామయ్య, ఎందుకయ్యా అలా భయపడతావు? నిన్నేమైనా చంపేస్తావు అనుకున్నావా? నా బాధలో నేనున్నాను. నా కాలుక ముళ్ళు గుచ్చుకుంది, ఎక్కడా తిరగలేకపోతున్నాను, నువ్వు సహాయం చేస్తావని అన్న మాటలకు రామయ్య సింహం కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళు తీసి దాని బాధను ఉపశమించాడు. ఇదిగో అబ్బాయి, నీ మేలు నేను మర్చిపోను. ఇదిగో ఈ పెట్టె తీసుకువెళ్ళు. ఈ పెట్టెను మోయగలిగినంత వరకు తీసుకువెళ్ళి తెరువు, అంతేగాని మధ్యలో తెరవకు. ఈ పెట్టెలో ఉండే పొట్టివాడు నీకు కావాల్సినంత సహాయం చేస్తాడు అంటూ వెళ్ళిపోయింది ఆ సింహం. ఆ పెట్టెను నెత్తి మీద పెట్టుకొని రామయ్య కొంత దూరం నడిచాడు. బరువు అనిపించి కిందకి దించాడు. పెట్టి మూత తెరిచి చూచాడు. అందులో బారెడు గడ్డం జానెడు మనిషి బయటకు వచ్చాడు. వచ్చి రావడంతోనే ఆ మనిషి, నీకేం కావాలి అని అడిగాడు. నాకు ఈ దేశపు రాజకుమార్ని పిల్లాడాలనుంది అని చెప్పాడు రామయ్య. ఓ అంతేగా అంటూ రివ్వున ఎగిరిపోయి వెంటనే అంతఃపురంలోనే రాజకుమార్ని తీసుకొచ్చి రామయ్య ముందు నిలబెట్టాడు. రామయ్య అలాగా కట్టెలు వాళ్ళగుంటే రాకుమారికి నచ్చదు కదా, అందుకే పుట్టివాడు రామయ్యను అందమైన వాడిగా మార్చాడు. ఇద్దరు వివాహం చేసుకుని దగ్గరలో ఉన్న ఒక భవనానికి వెళ్ళారు. అది యాక్చువల్గా వాత్సల్యుడు అనే రాక్షసుని భవనం. ఆ రాక్షసుడు దారిని పోయే వాళ్ళందరి ముందు ముసలివాడుగా నటిస్తూ ఆ భవనంలోకి తీసుకుని పోయి వారిని తినేస్తూ ఉండేవాడు. వీరిద్దరూ కనబడగానే ముసలివాడులాగా అమాయకంగా నటిస్తూ లోపలికి తీసుకుపోయి తన దగ్గర ఉండే గదులన్నీ చూపించాడు. అక్కడ ఉండే గదులన్నీ ముత్యాలు, కెంపులు, మాణిక్యాలతో నిండున్నాయి. కానీ ఆఖరి గది మాత్రం ఎముకలు, పుర్రెలు, అస్థిపంజరాలతో ఉంది. భయపడిన వీళ్ళిద్దరూ ఆ పెట్టెను తెరిచారు. వెంటనే జాండ మనిషి బాడగడ్డం వాడు ప్రత్యక్షమయ్యాడు. ఇంతలో వాస్తల్ని వచ్చి ఆ వింత మనిషిని చూసి, ఊరి టింపక, నన్ను చంపడానికి వచ్చావా అంటూ వాడి మీద తలపడ్డాడు. పుట్టివాడు ఊరుకుంటాడా? వాడు కూడా వాడితో తలబడి వాడిని చంపేశాడు. అందమైన రాజభవనం రామయ్య భవనంగా మారిపోయింది. ఓ, రాజకుమారి పేరు చెప్పలేదు కదూ, ఆమె పేరు వసంత కోకిల. రామయ్య తన పేరు రఘువీర్గా మార్చుకుంటూ వసంత కోకిలతో చిరకాలం హాయిగా గడిపాడు. సో అదృష్టం ఎవరిని ఎలా వరిస్తుందో మనం చెప్పలేం కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.